కొరింథీ 11వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ చదవండి, నిదానంగా చదవండి. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మటుకు ఇది నిజమని నమ్ముచున్నాను. హల్లెలూయా. 2 చేతులెత్తి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. మనము రక్షణ పొందినటువంటి మనము, రక్షించబడినటువంటి మనము అంటే ఆయన రక్తములో కడగబడినటువంటి మనము, యేసు రక్తములో కడగబడినటువంటి జనాంగము, యేసు రక్తములో కడగబడినటువంటి ఏ జనాంగమైనా, అంటే బాప్టిజం తీసుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా సంఘముగా చేర్చబడతారు. సంఘములో రక్షణ పొందిన వ్యక్తి, బాప్టిజం తీసుకున్న వ్యక్తి సంఘములో చేర్చబడతారు. సంఘములో చేర్చబడిన తర్వాత ఏం జరుగుతూ ఉందనంటే, ఆ సంఘములో చేర్చబడిన వారు ఏమైపోతారంటే అందరూ గుంపులు గుంపులుగా మారిపోతారు. ఈ గుంపులు గుంపులుగా మారిపోవటం వలన కొంత సంతోషం ఉంటుంది, కొంత దుఃఖం ఉంటుంది, కొంత మేలు ఉంటుంది, కొంత కీడు ఉంటుంది. గుంపుగా మారటం వల్ల మేలు ఉంది, గుంపుగా మారటం వల్ల కీడు కూడా ఉంది. అందుకని అపోస్తులైన పౌలు అనుభవంతో రాసినటువంటి మాట ఏంది అనంటే, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకోవాలని కాదులే, కానీ ఏందనంటే మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. గుంపుగా కూడి ఉండట మేలైతే తక్కువ ఉంటుంది కానీ కీడైతే ఎక్కువ ఉంటుంది. మనం అనుకోవచ్చు, సమాజముగా కూడుకొని దేవుని మందిరంలో ఆరాధించుట చాలా భాగ్యం, అది ఎంత గొప్ప భాగ్యమో. కానీ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తుని ఆరాధించే వ్యక్తులుగా ఉన్నారా? టైంపాస్గా వచ్చే వాళ్ళు ఉన్నారా? దేవుని మందిరంలో శరీరం ఉన్నప్పటికీ మనసు ఒక చోట ఉంటే ఫలితం ఉండదు. ఈరోజు దేవుని మందిరంలో అడుగు పెట్టేటప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని భయపడాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉన్నాడని భయపడిన వాడు, ఇక్కడ దేవుని యొక్క శక్తి ఉంది భయపడిన వాడు, దేవునికి మాత్రమే భయపడినటువంటి వాడికి దేవుని యొక్క మహిమ సంగతి, దేవుని యొక్క ఘనత సంగతి, దేవుని యొక్క కార్యాలు సంగతి అతను గ్రహించగలుగుతాడు, అతను తెలుసుకోగలుగుతాడు. అందుకని సంఘములో ఒక సంఘముగా కూడి ఉన్న విశ్వాసులందరూ కూడా, సంఘములో అందరూ కూడా సమాధానంగా ఉండడం అనేది చాలా తక్కువగా ఉంది. సమాధానం అనే కలిగిన సంఘముగా సమాధానం లేకుండా చేసేది సైతాను. ఈరోజు మనం చూడలేదా, మందిరాల్లో ఉన్నప్పటికీ యేసు రక్తంలో కడగబడినప్పటికీ, రక్షణ పొందినప్పటికీ ఏమవుతుంది అంటే మనలో పాతవి పోవడం లేదు. పాతవి ఏమిటి అనంటే మొదటి సంగతి అన్నది, సంఘములో చేర్చబడిన విశ్వాసుల్లో మొదటి సంగతి ఏమిటి అనంటే, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచూ ఉన్నాను. హల్లెలూయా. ఏమున్నాయంట? కక్షలు అంటే
పగ. ఒక వ్యక్తి మీద కక్ష ఎప్పుడు పడుతుంది చెప్పండి? ఒక వ్యక్తి మీద పగ ఎప్పుడు పడుతుంది చెప్పండి? 2 కారణాలు ఉన్నాయి. ఒకడు ముందుకు వెళ్ళిపోయినప్పుడు కక్ష, ఒకడు ఆశీర్వదించబడినప్పుడు కక్ష, లేకపోతే ఒకడు తన మాట విననప్పుడు కక్ష. అంటే ఏంది? అధికారంగా హోదాల పరంగా వెళ్ళేవాడు ఏం చేస్తాడంటే సమాధానంగా ఉండలేడు, సమాధానంగా జీవించలేడు. ఈ సంఘమందు చేర్చబడిన వారిలో పౌలు గమనించాడు సంఘస్థులలో కూడా కక్షలు ఉన్నవి, సంఘస్థులలో కూడా పగ ఉన్నది. నేను వినుచూ ఉన్నాను, నేను గ్రహించాను అని చెప్పేసి అపోస్తులైన పౌలు ఏమంటున్నాడు? ఇంకా ఒక మాట, కొంత మటుకు నిజమని నమ్ముచున్నాను. హల్లెలూయా. గట్టిగా 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా. కొంత మటుకు నిజమని నమ్ముచున్నాను. మందిరాల్లో లేరా పడనోళ్ళు? మందిరాల్లో లేరా ఒకళ్ళొకళ్ళు మొహం దాచుకునేవాళ్ళు? కొంత మటుకు ఏముంది? పౌలు కొంత మటుకు అన్నాడు. నిజమే, మీ సంఘాలలో నిజమే. ఒక ఆయన అంటున్నాడు, నిన్న నాకు మాచర్లో కనబడినప్పుడు, అయ్యా ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళవా అంటే వెళ్ళను అన్నాడు. నీ భార్య వెళ్తుందంటే నా భార్య వెళ్తుంది, పిల్లలు వెళ్తారా అంటే పిల్లలు. మరి నువ్వెందుకు వెళ్ళవు? అక్కడికి పోతే చోది రాజకీయాలు ఎక్కువ, పెత్తనాలు ఎక్కువ, వాళ్ళ ప్రవర్తన నచ్చక నేను చర్చికి వెళ్తలేదని అన్నాడు. హల్లెలూయా. వాళ్ళని చూస్తున్నావా, దేవుని చూసి వెళ్తున్నావా అన్నాడు. దేవుని మందిరం అంటే ఏమిటి? దేవుని దగ్గరికి రావటం, మనుషుల వైపు చూడటం. దేవుని మందిరానికి వచ్చేది ఎందుకు? దేవుని దగ్గరికి వస్తున్నట్టు అర్థం. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? దేవుని మాటలు వినడానికి వస్తున్నావు, దేవుని మాటలు గ్రహించడానికి వస్తున్నావు. ఇవన్నీ నీకేం పని లేదు కదా, వాళ్ళతో వీళ్ళతో నీకేం పని? దేవుని మందిరానికి వచ్చావు అంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని గ్రహించాలి. కానీ మన దృష్టి అంతా కూడా ముందే ఉండాలి, కానీ వెనక వైపు పక్క వైపు ఉండకూడదు. అంటే అప్పుడు గ్రహించాలి. ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘము తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అనటానికి ఉదాహరణ ఏంటంటే పేతురు సంఘం. పేతురు చెరసాలలో వేసినప్పుడు సంఘము ఏం చేసింది? ఆసక్తితో ప్రార్థన చేసింది. అందరూ ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు, అందరూ కలిశారు. కష్టం వచ్చింది ఇప్పుడు సంఘానికి బాధ వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి. చాలా మంది ఏమంటారంటే, పాస్టరే లేనప్పుడు మనం పోయి ఏం చేయాలి, పాస్టరే లేనప్పుడు మనం ఏం చేయాలి అని. పేతురు సంఘము మౌనంగా ఉండలేదు. పేతురు లేకపోయినా పేతురు నేర్పించిన ప్రార్థన, పేతురు నేర్పించిన ఉపవాసాలు, ఆ క్రమశిక్షణ వాటిని పాటించాలి. గుర్తుపెట్టుకోవాలి, మీరు కూడా సంఘ సేవకుడు నేర్పించిన వాటిని క్రమంగా పాటించాలి. పాస్టర్ ఉన్నప్పుడు ఒకలాగా, పాస్టర్ లేనప్పుడు ఒకలాగా. ఒకవేళ ఏదైనా ఇబ్బందుల వలన కానీ, ఏదైనా ప్రయాణాల వల్ల కానీ, ఏదైనా ఒక వారం రాకపోతే పాస్టర్ లేడని వెళ్ళిపోకూడదు. మందిర సమయం ఎంతైతే ఉందో ఆ సమయంలో మనము దేవునితో గడుపుకోవాలి, కానీ మనుషుల వైపు చూడొద్దు. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, నిన్ను చూచే దేవుడు, నీ మాటలు వినే దేవుడు, నీ ప్రార్థన అంగీకరించే దేవుడు. మరి అలాంటి మందిరంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాంటి మందిరంలో నువ్వు ఎలా ఉండాలంటే భయము కలిగి, భక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. సమయాన్ని పాటించాలి. ఏంది ఇక్కడ? ఇలాగే ఉంచండి,
ప్రసంగి తీయండి, ఇలాగే పట్టుకోండి, తీసివేయండి. ప్రసంగి తీయండి దయచేసి. ప్రసంగి 5వ అధ్యాయము. ప్రసంగి 5వ అధ్యాయము. కీర్తనలు, సామెతలు, ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి పోయేటప్పుడు ఏం చేయాలంట? నీ ప్రవర్తన మాట తీరులో కానీ, చూపు తీరులో కానీ, నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఒక కలెక్టర్ ఆఫీస్లో ఎలా జాగ్రత్తగా కూర్చుంటావో, ఒక పోలీస్ స్టేషన్లో క్రమశిక్షణ కలిగి ఉంటావో, అంతకంటే గొప్పది, అంతకంటే దేవుని మందిరంలో ఈ చోట, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడని నువ్వు భయపడాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది దేవుని మందిరంలో మాట్లాడటము, దేవుని మందిరంలో ఏం చేస్తారు, ఇంకా వాళ్ళు ఉన్నా కానీ లేనట్టుగానే ఉంటారు. ఒక పక్క వాక్యం చెబుతుంటే వెనకమాల మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒక పక్క వాక్యం చెబుతుంటే వీడియో గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు. ఒక పక్క వాక్యం చెబుతుంటే వాళ్ళకి జ్ఞానం లేని విధంగా ఉంటుంది. ఒక మీటింగ్లో నేను వెళ్ళాను, నిన్న నైట్ మార్చర్లో ఒక మీటింగ్ జరిగింది. ఇక్కడ వాక్యం చదువుతుంటే ఇక్కడే మాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరినా ఉంటారు చెప్తా, చావుకున్నంటారు, క్రమశిక్షణగా పెంచలేదు. వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉండాలంటే డిసిప్లైన్గా ఉండాలి. ఆటలు పాడేటప్పుడు ఏముండదు. వాక్యం చెప్పేటప్పుడు ఏంది, ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూడు. దేవుని మందిరంలో ఏముండాలనే చెప్పాడు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట. అలలు ఏం చేయాలి? దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత సమీపించి దగ్గరకు వచ్చి ఆలకించుట శ్రేష్టమైనది. ఇక్కడ ఏంది? దేవుని మందిరానికి వచ్చేది ఎందుకు? మనము దేవుని మాటలు వినటానికి, దేవుని మాటలు బుర్రలోకి ఎక్కించుకోవడానికి. అంతేగాని దేవుని వాక్యాన్ని వినకపోతే ఏమవుతుందనంటే, అన్నం తిన్నాడు గనక ఎట్లా చిక్కిపోతాడో, ఆత్మీయ ఆహారం లేకపోతే ఆత్మలో అంతగా బలాన్ని చెందలేడు. హల్లెలూయా. వాక్యమే మెయిన్. నీ జీవితానికి నీరు వంటిది వాక్యము. వాక్యము లేకపోతే, వాక్యము నీ హృదయంలో లేకపోతే తప్పులో పడిపోతుంది. అంటే మీ భాషలో పప్పులో కాలేసినట్టే అర్థం. నీకు ఏది తప్పో తెలియదు, ఏది ఒప్పో తెలియదు. వాక్యాన్ని వినేవాడు, వాక్యాన్ని గ్రహించేవాడు, అమ్మో ఇది చేయకూడదు, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే దేవుని దృష్టికి శిక్ష పెరుగుతుంది. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మాటలు వినుట శ్రేష్టమనుంది. మరి ఇలాంటి వాళ్ళు ఎవరు? వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని మందిరం గురించి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. మరి దేవుని మందిరంలోకి వచ్చిన మనము ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని అనేది పౌలు చెప్తున్నాడు. విశ్వాసుల్లో కక్షలు ఉన్నవి, విశ్వాసుల్లో పగలున్నవి, విశ్వాసుల్లో సమాధానం లేదు. ఇవి ఉండడం అనేది మనకి మంచిది కాదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ లేఖనాలలో ఇంకా ఏమున్నదనంటే 1 కొరింథీ 11వ అధ్యాయము 11వ అధ్యాయం 19వ వచనంలో, మీలో యోగ్యులైన వారెవరు కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. హల్లెలూయా.
ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఇవన్నీ ఇలాగే ఉంటాయి. మనం ఏం చేస్తాం? అందరం కలిసి వస్తాం. దేనికి చెప్పండి? ప్రభు రాత్రి భోజనం అంటే ప్రభు బల్లారాధనకి ఏం చేస్తాం? మనము అందరం కలిసి వస్తాం. అందరం కలిసి వస్తాం. అందరం ప్రార్థన చేస్తాం. ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు రాత్రి భోజనంలో ఉండవలసిన విషయం ఏంటంటే, ప్రభు రాత్రి అంటే ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకునే వ్యక్తి ఎలా ఉండాలి, ఇవి ఉండకూడదు అని చెప్తున్నాను. ఆయన రక్తము, ఆయన శరీరాన్ని ఎందుకు తీసుకుంటున్నాం అంటే 2 కారణాలు ఉన్నాయి. ఆయనలాగా ఉండాలని, మొదటిది. ఆయనలాగా ఉండాలని, ఆయనలాగా సహనం కలిగి ఉండాలని, ఆయనలాగా అన్నిటినీ ఓర్చుకునే మనసు కావాలని ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తింటున్నాం. ఇంకా అది రావటం లేదు అని అంటే, అర్థమైందో తెలుసా? ఇంకా నువ్వు పరిపూర్ణంగా మనసు మారలేదు. మనసు మారలేదని అర్థం. ఇంకా నువ్వు అలా తగ్గించబడట్లేదు అని అంటే అర్థమైందో తెలుసా? నీ మనసు మారలేదని అర్థం. ఒక విశ్వాసికి 3 స్టెప్పులు ఉన్నాయి. ముందు మారు మనసు కావాలి, రెండోది బాప్టిజం కావాలి, మూడోది పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. నీ మనసు మారినప్పుడు నీకు కలిగేది ఏంటో తెలుసా? నేను బాప్టిజం తీసుకోవాలనే ఆలోచన. నీ మనసు మారినప్పుడు, ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చి నువ్వు ఎలా నడవాలో, ఏ విధంగా నడవాలో పరిశుద్ధాత్మ దేవుడు సలహాలు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ప్రభు బల్లారాధనలో మన కూడి వచ్చినప్పుడు అందరూ కూడా ఏమంటున్నాడంటే, మీరు ప్రభు రాత్రి భోజనము చేయడం సాధ్యము కాదు. ఎందుకంటే మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మటుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడి ఆకలి కొనును, మరి ఒకడు మొత్తగును. హల్లెలూయా. 2 చేతులు చెప్పండి. మరి మీరు తిని నిద్ర వస్తుందో తినక నిద్ర వస్తుందో నాకు తిని నిద్ర వస్తుందో తినక నిద్ర వస్తుందో అర్థం కాదు. ఇదిగో చూడండి, బల్లారాధనకి భోజనం చేసి రావాలా, భోజనం చేయకుండా రావాలి అని అంటే ఇక్కడ వచ్చాడు. మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మడుగు తాను ఒకడు భోజనం చేస్తున్నాడంట, ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మొత్తం. తిన్నోడేమో నిద్రపోతాడు, తిన్నోడేమో ఆకలి. హల్లెలూయా. కాబట్టి ప్రభు బల్లారాధన ఇచ్చేటప్పుడమ్మా ఈ కొత్తూరుకి నా మీద ఇట్లా చూసేవాళ్ళు అనమాట. లేట్ అయింది. అప్పుడు మొదటి ఆరాధన మాచర్ల, రెండో ఆరాధన పశ్చామల, మూడో ఆరాధన కొత్తూరు అయినప్పుడు వాళ్ళు బాగా ఆకలితో ఉండి ఎప్పుడు వస్తుందా ప్రభు ఆరాధన ఇస్తాడా 2 అయ్యేసరికి నా మీద ఉరిని చూసేవాళ్ళు అనమాట. ఆకలి. నేను అనుకున్నాను, అబ్బా ఇది కుదరలేదని చెప్పేసి ఉదయకాలాన్ని మార్చు. నిజమే, ప్రభు రాత్రి భోజనం అనేది చాలా శ్రేష్టమైనది. దాన్ని చాలా మన ఈ భోజనం కంటే, శారీరకపరమైన భోజనం కంటే ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకున్నప్పుడు అది వేరు. ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆయనలాగా మారడం కోసం. ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆయనలాగా అన్ని కూడా అణుచుకోవడం కోసం. చాలా మంది ఏమంటారంటే, బాప్టిజం తీసుకున్నా, ప్రభు బల్లారాధనలో చేయి వేస్తున్నా, నాకు కనుక కోపం వచ్చిందో నీ పని ఉంది అని అంటాను. హల్లెలూయా. నీ తగ్గించుకోవడమా రెట్టించుకోవడమా చెప్పండి? మీరు తగ్గింపు ఏది నీలో? ఎందుకు మనం ప్రభు రాత్రి భోజనము, ఆయన శరీరము, ఆయన రక్తం ఎందుకు తాగుతున్నాం అంటే ఆయనలాగా ఉండడం కోసం, ఆయనలాగా మారడం కోసం. యేసు ప్రభు ఊరకనే అన్నాడా? తండ్రి అంటానికి ఎంత ధైర్యం రావాలి? తండ్రి నువ్వు అంటవా నిజంగానే? ఎవరైనా నీ మొహాన్ని వచ్చి తిట్టినప్పుడు తండ్రి
ఏమకేమి తెలియదు క్షమించని అంటవా? ముందు తర్వాత ఒక మాట అని అయ్యా తప్పు అయిపోయింది, అయ్యా క్షమించాను. మరి యేసు ప్రభుని ఎంతో బాధ కలిగించేటువంటి మాటలు, కించపరిచేటువంటి మాటలు, హృదయాన్ని కదిలించేటువంటి మాటలు మాట్లాడినప్పుడు యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. మరి నీకు అలాంటి మనసు కోసమే ఎందుకు తీసుకుంటున్నాం అని అంటే, ఇవన్నీ లోకానుసారమైనటువంటి ఆలోచనలు, లోకానుసారమైన తలంపులు, దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు హృదయంలో నుంచి వస్తాయి. ఈ హృదయంలో నుంచి వచ్చినప్పుడు ఏమనిపించింది అంటే, అసలుకి మనం ఎవరిని కూడా లెక్క చేయం. కానీ హృదయంలో నుంచి వచ్చింది చాలా ప్రమాదకరమైనదని దేవుడు లేఖనాల ద్వారా తోడిగా చెప్తున్నాడు. హల్లెలూయా. హృదయం నుండి వచ్చేయి చూడండి, ఇది ఎలాగే ఉంచండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చదవండి అమ్మా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చదవండి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కునక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడంట యేసు ప్రభుని, యేసు ప్రభువా, నీ దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఎక్కడ భోజనానికి వెళ్ళినా కానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. ఇది అపవిత్రం కాదా? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే ఇది అపవిత్రం కాదా? ఇది పాపము కాదా అని అంటే యేసు ప్రభు అన్నాడు, హృదయములో నుంచి వచ్చినవి అపవిత్రపరుస్తాయి, కానీ చేతులు కడుక్కోపోవడం అనేది అది అపవిత్రం కాదు అని అంటున్నాడు. హల్లెలూయా. చేతులు కడుక్కోవాలి అనేది శుభ్రాన్ని తెలియజేసేది, అపవిత్రాన్ని కలిగించేది కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ చాలా మంది వచ్చారు, శాస్త్రులు వచ్చారు, పరిచయులు వచ్చారు. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, ఇది అపవిత్రము కాదా అంటే, హృదయంలో నుంచి వచ్చినవి మాత్రమే అపవిత్రపరుస్తాయి. ఏంటివి? హృదయాన్ని నుంచి వచ్చే దురాలోచనలు, మంచి ఆలోచన కాదు, దురాలోచనలు. దురాలోచనలు అంటే మంచి ఆలోచనలకు వ్యతిరేకంగా అన్నమాట. మంచి ఆలోచనలు వేరు, దురాలోచనలు వేరు. నష్టాన్ని కలిగించే ఆలోచనలు. ఆడ చెట్టు ఉందనుకో, దాన్ని మంచిగా నీరు పోసి మంచి నీడనిచ్చి చెట్లు పెంచుదాం అనేది మంచి ఆలోచన. దురాలోచన అంటే చెట్టును నరికేయటం అన్నమాట, అది దురాలోచన. హల్లెలూయా. మంచికి వ్యతిరేకంగా ఉండేది దురాలోచన. రెండవది నరహత్య, హృదయంలో నుంచి వచ్చేది. ఇది ఒక మనిషిని చంపాలి అనేటువంటి ఆలోచన హృదయంలో నుంచి వచ్చేది. మూడవది వ్యభిచారము. తన భార్య ఉండగా వేరే స్త్రీతో అక్రమ సంబంధాలు పెంచుకోవడం అనేది కూడా ఇది వ్యభిచారం కిందకు వస్తుంది. ఇది కూడా హృదయం నుంచి కలిగించేటువంటిది. వేశ్యతో సాంగత్యం చేయటము. దొంగతనం చేసేది కూడా హృదయంలో నుంచి వచ్చేదే. అబద్ధ సాక్ష్యాలు అంటే వేరే వాళ్ళ మీద అబద్ధాలు చెప్పడము, వారిట్లా వీరిట్లా అని చెప్పేసి ఎప్పుడు కూడా సాడీలను అన్నమాట వాటిని చెప్పడం. దేవదూషణ, దేవుని దూషించడము హృదయములో నుండే వచ్చును. హల్లెలూయా. హృదయములో నుండే వచ్చును. ఏమన్నాడు యేసు ప్రభు? ఇవి హృదయంలో నుంచి వచ్చినవి, ఇవి మాత్రమే మనుషుని అపవిత్రపరచును, కానీ చేతులు కడుక్కొనక భోజనము చేయట మనుషుని అపవిత్రపరచవని చెప్పాను. హల్లెలూయా. మనిషిని అపవిత్రపరిచేది ఏంటంటే
హృదయంలో నుంచి వచ్చే ఆలోచనల ద్వారా మనం పడిపోతున్నాం. హృదయంలో నుంచి వచ్చిన ఆలోచనల ద్వారా మనము దేవునికి దూరం అయిపోతున్నాం. ఒక మనిషిని మాట్లాడాలన్నా కానీ హృదయంలో నుంచి వచ్చే ఆలోచన. కాబట్టి హృదయం ద్వారా జరుగుతూ ఉన్నటువంటి తప్పులను బట్టి మనం దేవునికి దూరం అయిపోతున్నాము, దేవుని నుంచి దూరం అయిపోతున్నాం. కాబట్టి ప్రభువా, మరి నీ రక్తంలో అయితే కడగబడ్డాను, నేనైతే రక్షణ పొందాను, నేనైతే బాప్టిజం తీసుకున్నాను, కానీ నువ్వు చెప్పిన నియమాలను నేను పాటించలేకపోతున్నాను, నీ మార్గాల్లో నేను ఉండలేకపోతున్నాను అని నువ్వు ప్రార్థిస్తున్నటువంటి వేళ, మరి సంఘములో ప్రభురాత్రి భోజనం బల్లారాధనలో ఆయన శరీరానికి గుర్తుగా ఇచ్చే రొట్టెను, ఆయన రక్తానికి గుర్తుగా ఇచ్చేటువంటి ద్రాక్షరసాన్ని నువ్వేం చేస్తావంటే అది నీ చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన శరీరంగా మారుతుంది. హల్లెలూయా. అది నీ చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన రక్తంగా మారుతుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన శరీరమే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన రక్తమే. అది నువ్వు సేవిస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న అపవిత్రమైనవన్నీ కూడా పవిత్రపరిచేటువంటి విధంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు నిజంగా నీ కంటితో అది ఆయన రక్తంగా భావిస్తే అది ఆయన రక్తంగా మారుస్తాడు దేవుడు. నువ్వు కంటితో అది రొట్టెను ఆయన శరీరంగా భావిస్తే అది ఆయన శరీరంలాగా భావిస్తాడు. కాబట్టి ఈరోజు వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రభు బల్లారాధనలో కూడా నిర్లక్ష్యము ఉండకూడదు. ప్రభు బల్లారాధనలో కూడా రొట్టెను కానీ ద్రాక్షరసాన్ని కానీ ఇది రొట్టె కదా, ఇది ద్రాక్షరసం కదా అని నిర్లక్ష్యం ఉండకూడదు. నువ్వు దాన్ని చాలా పవిత్రంగా తీసుకోవాలి. నువ్వు దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అయోగ్యంగా తీసుకోకూడదు. భయం కలిగి అదిగో ఆయన రక్తము, ఇదిగో ఆయన శరీరము అని చెప్పేసి భయముతో వణుకుతో ప్రార్థిస్తూ దేవుని దగ్గర తీసుకోవాలి, కానీ అనాలోచనంగా తీసుకోకూడదు. ఎందుకంటే అది పరిశుద్ధమైన శరీరము, పరిశుద్ధమైన రక్తముగా దేవుడు భావిస్తూ ఉన్నాడు. మరి 1 కొరింథీ 11:22 ఇదేమి అన్నపానములో పుచ్చుకున్నటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘములు తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని. హల్లెలూయా. ఈ విధంగా అయితే భోజనము ఇంట్లోనే తినొచ్చు కదా, ఈ విధంగా అయితే రొట్టెని ఇంట్లోనే తినొచ్చు కదా, ఈ విధంగా అయితే ద్రాక్షరసం ఇంట్లోనే తాగొచ్చు కదా. ఇలా ఎందుకు సమూహంగా కూడి మనము పాల్గొంటున్నాము? సమూహంగా కూడి ఇది ఆయన శరీరం అని ప్రకటిస్తున్నాము, సమూహంగా కూడి ఇది ఆయన రక్తం అని ప్రకటిస్తున్నాము. ఎందుకు అనంటే ఇది ప్రభువు భూమి మీద ఉన్నప్పుడే ఇది చెయ్యండి అని చెప్పాడు. ఇది ఎవరి వలన కలిగింది? మనుషులు చెప్తే కలిగింది కాదు, రాజులు చెప్తే కలిగింది కాదు. ఇది ప్రభువు వలన పొందాను కాబట్టి, ఇది ప్రభు చెప్పాడు కాబట్టి, ఇది ప్రభు చెప్పింది నేను చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. హల్లెలూయా. దేనికి గుర్తు అమ్మా వింటున్నారా? రొట్టె దేనికి గుర్తు? రక్తం కదా అమ్మా. రొట్టె దేనికి గుర్తు? ఆయన శరీరానికి. ద్రాక్షరసము దేనికి గుర్తు? ఆయన రక్తానికి. చెప్పాను కదా, అది ఇక్కడున్నంత వరకే రొట్టెైనా ద్రాక్షరసమైన అది నీ చేతిలోకి వచ్చింది అని అంటే అది ఆయన శరీరము, అది ఆయన రక్తము. భయముతో వణుకుతో తీసుకోవాలి. ఒకవేళ మానలేని బలహీనతలు ఉంటే దేవుని దగ్గర ప్రార్థించి, ప్రభువా ఇలాగా నేను కూడా అన్నిటినీ ఓర్చుకోవాలి ప్రభు, నీలాగా నేను కూడా. ఎందుకంటే నీ శరీరం నేను తింటున్నాను, నీ రక్తంలో కడగబడ్డాను, నీ శరీరం తింటున్న నన్ను పవిత్రపరచు, నీ రక్తం త్రాగుతున్న నన్ను పవిత్రపరచు అని నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థిస్తే ఆయనలాగా సహనం కలిగి అన్నిటినీ ఓర్చుకునే మనసును దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత ఏమంటాడు? తర్వాత
23వ వచనంలో, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. అంటే ఏంది? రొట్టెకు గుర్తు ఆయన శరీరము, ద్రాక్షరసానికి గుర్తు ఆయన రక్తమని దేవుడే చెప్పాడు. ఇక్కడ ఎవరో మనుషులు చెప్పలేదు, ఎవరో రాజులు చెప్పలేదు, ఎవరో మంత్రులు చెప్పలేదు. ఇది దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు కృప వలన పొందాము కాబట్టి ఇది జరిగిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చివరిలో ఏమంటాడంటే 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా. ఈ రొట్టెను ద్రాక్షరసం తీసుకునేటప్పుడు మనం దేన్ని గుర్తు చేసుకుంటాం? ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటాం. ఆయన ఎందుకు రక్తాన్ని చిందించాడు, ఎందుకు ఆయన శరీరం నలగొట్టబడింది, ఆయన ఎందుకు మన కోసం ఇంత త్యాగం చేశాడు అని ఆ ప్రభురాత్రి భోజనంలో దేవుని యొక్క మరణాన్ని గుర్తు చేసుకుంటాం. అయితే ఈ ప్రభు వల్ల ఆరాధన ఇంత శ్రేష్టమైనది, ఈ ప్రభు వల్ల ఆరాధన ఇంత పరిశుద్ధమైనది, ఈ పరిశుద్ధమైన దాన్ని నువ్వు ఎలా పాటించాలి అని అంటే కిందిచ్చాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. హల్లెలూయా. అయోగ్యంగా తీసుకోకూడదమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. నిద్రపోయే వాళ్ళు అల్లు చెప్పండి. ఓహో, 2 చేతులు తెల్లి చెప్పండి. మళ్ళీ నీరసంగా ఏందంట? అయోగ్యంగా తీసుకోకూడదంట ప్రభు వల్ల. ఎందుకంటే అది నువ్వు గ్రహించాలి. ఇది దేవుని శరీరము, ఇది దేవుని రక్తము, ఇది అనాలోచనంగా తీసుకోకూడదు. తీసుకుంటే ఏం జరుగుతుంది అని అంటే అపరాధి. అపరాధి అని అంటే పాపము చేసిన వాడితో సమానం. పాడబాడతాం కదా, అపరాధిని. పాడండి మరాఠీలో పాటలు. అపరాధిని యేసయ్యా కృప చూపిబోమయ్యా, నెపమెంచదయని కృపలో అపరాధ. క్షమించమని అడుగుతున్నావా లేకపోతే కట్టుకుంటున్నావా? ఇది ప్రభు బల్లారాంలో పాడుతుంది పాట. అపరాధిగా పాపిగా మిగలవాకు. దేవుని దగ్గర, అయ్యా నా తప్పులు క్షమించు, నా పొరపాట్లు క్షమించు, నా బలహీనతలు క్షమించని మంచిగా పశ్చాత్తంతో దేవుని దగ్గర వేడుకున్నాను. 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తానే పరీక్షించుకోవాలను. ఏం చేయాలంట? ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి. ఈ వారం నేను ఏం చేశాను, ఈ వారం నేను ఎవరిని తిట్టాను, ఈ వారం నేను ఎవరిని బాధ కలిగించాను, ఈ వారం నా చెయ్యిలు ఎంత పని చేసినాయి. అర్థమవుతుందా? ఎంతకి పైనకి పని చేసినాయా ఒకసారి గుర్తు చేసుకొని, అయ్యా క్షమించిన దేవుని దగ్గర పరీక్షించుకొని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. పరీక్షించుకోమనంటున్నాడు దేవుడు. అంతేకాదు, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. హల్లెలూయా. 2 చేతులది హల్లెలూయా. అలాగూ చేసి దేవుని దగ్గర పశ్చాత్తాపం పొంది, దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవుని దగ్గర కన్నీరు గాచి, తప్పులుంటే తప్పును బట్టి ఏడ్చి పశ్చాత్తాపడి నువ్వు అప్పుడు ఆ రొట్టెను, ఆ ద్రాక్షరసాన్ని తినాలి. అప్పుడే నీకేం జరిగిద్ది అని అంటే, చూడండి, ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.
ఇందువలన మీలో అనేకులు ఏమైపోతున్నారంట? బలహీనులు, రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. హల్లెలూయా. చెప్పండి, 2 చేతులెత్తి హల్లెలూయా. అయోగ్యంగా, అనాలోచనంగా ప్రార్థించకుండా ఏదో వచ్చింది కదా అని తీసుకుంటే ఏం జరుగుతూ ఉందనంటే బలహీనమైపోతున్నారంట, రోగులుగా మారిపోతున్నారంట. కొంతమంది నిద్రించడం అంటే చనిపోతున్నారంట. కాబట్టి ఇలా ఉండకూడదు సంగమా, ఇలా ఉండకూడదు దైవ జనాంగమా. ఇక్కడున్న మీరందరూ కూడా ప్రభురాత్రి భోజనం అంటే భయము కలిగి ఉండాలి. ప్రభురాత్రి భోజనం అనంటే నీ ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. మంచి మనసుతో ఒకవేళ క్షమాపణ అడిగి తీసుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ. నీకు ఆ టైం ఉంటుంది, ఆ టైంలో దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటే అది నీకు ప్రభురాత్రి ఏంటంట, ఆయన శరీరం అని వివేచింపక. చాలా మంది ఏముందిలే రొట్టె కదా అంటారు. ఇది రొట్టె అని తెలిసి కొంతమంది శరీరం అని గ్రహించక వాళ్ళకు వాళ్ళే శిక్షావిధి తెచ్చుకుంటున్నారు. అంతేకాదు, అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. హల్లెలూయా. నువ్వు నిజంగా నీకు అర్థమైతే ఆ రొట్టె ఆయన శరీరం అని నమ్మితే నీకు మేలు. నీ దగ్గరకు వచ్చిన ద్రాక్షరసము అది ఆయన రక్తం అని నమ్మితే నీకు మేలు. రొట్టె కదా, ద్రాక్షరసమే కదా, ఏముందిలే కదా అని తీసుకుంటే శిక్ష అంతా మన మీదకే వచ్చు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నీ చేతిలోకి రొట్టె ద్రాక్షరసం వచ్చింది అని అంటే నువ్వు ప్రార్థించకుండా తాగకూడదు, ప్రార్థించకుండా నువ్వు తినకూడదు, నువ్వు క్షమాపణ అడగకుండా తినకూడదు. దేవుని దగ్గర తప్పులన్నీ ఒప్పుకొని ఆ రొట్టెని ఆ ద్రాక్షరసాన్ని తినాలి, కానీ అనాలోచనంగా చేయకూడదు అని లేఖన భావాల్లో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చివరిగా, కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఏం చేయాలంట? ప్రభురాత్రి భోజనంలో ఇంచున్నారా? ప్రభు బల్లారాధనలో ఒకని కొరకు ఒకడు అంటే అర్థం ఏందో చెప్పండి? ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకోమంటే ఏంది అర్థము? రోజు నీ పక్కన కూర్చున్నవాడు ఎందుకు రాలేదని చూడాలి. ప్రతి ఆదివారం నీ పక్కనే కూర్చుంటే కదా, ఈ వారం ఎందుకు రాలేదని ఫోన్ చేసి కనుక్కోవాలి. ఏంది లేట్ అయిందా, వస్తున్నాడా, రావట్లేదా అని ఒకరినొకరు మనము కలుపుకొని పోవాలి, కనిపెట్టమంటున్నాడు. అంతేకాదు, ఒకరిని ఒకడు కనిపెట్టుకొని మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి కొని అట్లా తన ఇంట భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపరుచును. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం కూడా ఉందా, అయిపోయిందా చెప్పండి? ప్రభు బల్లారాధన గురించి మరలా గుర్తు చేస్తున్నాను. దీని గురించి ఇంకా ఉంది కాబట్టి మెయిన్ తెలుసుకుంటే చాలు. నీ దగ్గరకు వచ్చిన ఆ రొట్టెని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నీ దగ్గరకు వచ్చిన ద్రాక్షరసాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అనాలోచనంగా అయోగ్యంగా తీసుకోకూడదు. ఒకవేళ తప్పులే జరిగినాయి, పోయిన బల్లా కానించి బల్లారాధన వరకు ఏదో తప్పులు జరిగినాయి, ఏదో పొరపాట్లు జరిగినాయి, ఏదో జారిపోయాము, అది పట్టుకొని దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభు క్షమించిన, ఇంకెన్నడూ కూడా ఈ మాటలో దొరలకుండా, ఈ తప్పులో దొరలకుండా, ఈ విధంగా ప్రవర్తించకుండా ప్రభువా నన్ను మార్చు ప్రభువా అని అడిగితే దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నీలో మనసు మారాలి, నీ బుద్ధి మారాలి, నీ గుణం మారాలి.
మనసు మారకుండా కాదు, బుద్ధి మారకుండా కాదు, గుణం మారకుండా కాదు. బుద్ధి మారాలి, గుణం మారాలి, మనసు మారాలి. ఎవరైనా బయట వారు చూసినప్పుడు అరే ఈడు గతంలో లాగా లేడురా అని చెప్పాలి. హల్లెలూయా. గతంలో ఎన్నో సినిమాలు చూసేవాడు ఇప్పుడు చూడట్లేదు. గతంలో ఎన్నో బూతులు తిట్టేవాడు తిట్టట్లేదు. గతంలో ఎంతో మంది సహవాసాలు, చెడు సహవాసాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ మారిపోయాడు, వాడు మారిపోయాడు, వాడు మారిపోయాడు, ఆమె మారిపోయింది అనే మాట బయట నుంచి సాక్ష్యం రావాలి. అది ఆయన నామానికి మహిమ రావాలి. హల్లెలూయా. అంతేగాని మార్పేమీ లేదు అని బయట నుంచి సాక్ష్యం వచ్చిందని అంటే దేవుని నామానికి అపకీర్తి తెచ్చిన, దేవుని నామానికి అపకీర్తి తెచ్చి దేవుణ్ణి దుఃఖపరుస్తున్నట్ట. కాబట్టి అలా ఉండకుండా దేవుని నామానికి ఘనత వచ్చినట్లు, దేవుని నామానికి మహిమ వచ్చినట్లు మనం అందరం కలిసినట్లయితే దేవుడు తప్పకుండా మనలందరినీ సరిచేస్తాడు. అన్ని విషయాలు అభివృద్ధి కలిగినట్లు దేవుడు సాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. అందరం